అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని కూని చేస్తూ అంబేద్కర్ ఇచ్చిన హక్కులను కాలరాస్తూ ఈరోజు దేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ దేశాన్ని ఒక చాతగాని దద్దమ్మ ప్రభుత్వం లాగా ఈరోజు పరిపాలన చేస్తున్నది. ఈరోజు ఎంతోమంది పేద మధ్యతరగతి కుటుంబీకులు వాళ్ళ పిల్లల్ని వాళ్ళు డాక్టర్గా ఇంజనీర్గా కావాలని కలలు కానీ వాళ్ళు వ్యవసాయం చేసుకుంటూ చిన్న చిన్న కూలీలు చేసుకుంటూ వాళ్ళని చదివిపిస్తే ఈరోజు దేశంలో పల్లి పాఠానీలకు పేపర్లు అమ్ముకొని ఈరోజు నీట్ పేపర్ లీక్ చేస్తే రాహుల్ గాంధీ గతంలో విద్యార్థులు కానీ రాజకీయ పార్టీలకు అతీతంగా అనేక నిరసన కార్యక్రమాలు జరుగుతున్నా కూడా ఇప్పటికీ ఈరోజు నిన్న మొన్న నుంచి 20 తారీఖు నుంచి వర్షాకాల పార్లమెంటు సమావేశాలు ప్రారంభమైతే మొదటి రోజు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారు ఈ విద్యార్థులకు జరిగిన అన్యాయం మీద ప్రశ్నించాలి, విద్యార్థులకు జరిగిన అన్యాయం మీద ఇది నీట్ పేపర్ లీకేజ్ మీద చర్చ తీసుకోవాలి, ఈ ప్యాంట్ తీసుకోవాలంటే స్పీకర్ గారు దీనికి ఒప్పుకోలేదు. మోడీ గారు చేసిన సలహా మేరకు, మోడీ గారు చేసిన సూచన మేరకు స్పీకర్ ఈ చర్చకు పార్లమెంట్లో చర్చకు ఒప్పుకోకపోతే శాంతియుతంగా ఎవరికి ఇబ్బంది చేయకుండా అఘాయిత్యాలకు పాల్పడకుండా శాంతియుతంగా మోడీ ఇంటి ముందు నిరసన కార్యక్రమం తీసుకుంటే రాహుల్ గాంధీని, ప్రియాంక గాంధీని అత్యంత దారుణంగా వాళ్ళని మీద లాఠీ చార్జ్ చేసి వాళ్ళను గాయం వస్తాడు, ముక్కు నుంచి రక్తం వస్తాడు, రక్తం చిందించేలా వాళ్ళని అతి ఘోరంగా వాళ్ళని హింసించడం వాళ్ళ గూండా రాజకీయమా ఇది లేకుండా బీజేపీ ప్రభుత్వం అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున ఇలా వేలాది మంది విద్యార్థులు పార్టీలకు సంబంధం లేకుండా జంతర్ మంతర్ నుంచి పార్లమెంటు వరకు ర్యాలీ నిర్వహించుకుంటే వారు ఒక నిరసనకు ఒక శాంతియుత ర్యాలీ నిర్వహించుకుంటే కూడా ఒక ఆడపిల్లలను చూడకుండా, చిన్నపిల్లలను చూడకుండా ఆడపిల్లల బట్టలు కూడా చింపుకుంటూ చిన్నపిల్లల వాళ్ళ తలకాయలు వలగొట్టుకుంటూ ఇష్టం ఉన్నట్టు లాఠీ చార్జ్ చేసి పిల్లల ఉసురు పోసుకుంటున్నారు. మోడీ ప్రభుత్వం ఈ చర్యలకు పాల్పడడం అనేది కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నది. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర దేశవ్యాప్తంగా వీటి మీద శాంతియుతంగా నిరసనలు వ్యక్తం చేస్తున్నది. నిన్న రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా చేసిన నిరసనలకు ఇలా స్పందించి ధర్మేంద్ర ప్రధాన్ ఈరోజు రాజీనామా చేసినట్టు ఇప్పుడే మాకు న్యూస్ అందింది. ధర్మేంద్ర ప్రధాన్ పూర్తిగా రాజీనామా చేయాలి. అతనితో పాటు దీనికి ముఖ్య కారణమైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ పోలీసులను రెచ్చగొట్టి విద్యార్థులను కానీ ప్రతిపక్ష నాయకుల గొంతు వినిపించకుండా చేస్తున్న అమిత్ షా కూడా దీనికి రాజీనామా చేయాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము. ఈ కార్యక్రమాలు ఇంతటితో ఆగపోతే భవిష్యత్తులో మొన్న 240 సీట్లు వచ్చినాయి. చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్ లేదే మీ ప్రభుత్వం ఏర్పడలేదు. భవిష్యత్తులో 240 కాదు కదా, మీది 40 సీట్లు కూడా రావు. ఎందుకంటే గతంలో ఇదే విషయం తెలంగాణ రాష్ట్రంలో జరిగింది. 2019లో గ్లోబరిన్ అనే సంస్థ ద్వారా 2019లో పేపర్ వాల్యుయేషన్లో ఇబ్బంది జరిగితే 7 మంది విద్యార్థులు చనిపోయారు. పేపర్ వాల్యుయేషన్ సరిగా చేయలేదని అప్పుడు విద్యార్థులు ముందుకైతే ఒకటే మాట చెప్పారు. ఈ రోజు మా వయసు 15 సంవత్సరాలు. రేపు 2023లో ఎన్నికలు జరిగేసరికి మాకు ఓటు వస్తాయి, మా ఓటుతోనే నిన్ను ఓడిస్తాం కేసీఆర్ అన్నారు. ఆ మాట ప్రకారం 2023లో కేసీఆర్ని ఓడించారు. ఈరోజు 23 లక్షల మంది నీట్కి అప్లై చేస్తే 20 లక్షల మంది ఎగ్జామ్ రాశారు. ఈ 20 లక్షల మంది ఉసురు మోడీ ప్రభుత్వం పోసుకుంటున్నది. ఈ 20 లక్షల మంది విద్యార్థులు రేపు వాళ్ళ తల్లిదండ్రులు 1 కోటి మంది ఓట్లతోని 1-2 కోట్ల ఓట్లతోని రేపు మీరు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా మీరు 2029లో ఓడిపోవడానికి మీరు సిద్ధంగా ఉంటారు. రేపు మళ్ళీ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయిన తర్వాత దేశంలో ఒక మంచి విద్యా వ్యవస్థను తీసుకొచ్చి నాణ్యమైన విద్యను పేద విద్యార్థులకు అందించేలా మేము కార్యక్రమాన్ని మా రాహుల్ గాంధీ గారు తీసుకుంటారని ఈ కార్యక్రమాన్ని ఈరోజు గంగాధర మండలంలో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఒక శాంతియుతంగా నిరసన కార్యక్రమాన్ని చేపడుతున్నాము. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మా మహిళా సోదరిమణులు, మా మండల కాంగ్రెస్ సీనియర్ పార్టీ నాయకులు, సర్పంచ్లు, కార్యకర్తలందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ ధన్యవాదాలు.